తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా నిధుల్లో భాగంగా ఈ రోజు రైతు భరోసా రెండో విడత నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విడుదల చేస్తారు. మొదటి విడత రైతు భరోసా నిధులను పోయిన నెల మార్చి నెలలో విడుదల చేశారు. అప్పుడు 1 ఎకరం వరకు భూమి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు మాత్రమే మొదటి విడతలో రైతు భరోసా నిధులను అయితే విడుదల చేశారు. ఇప్పుడు రెండో విడతలో ఈ రైతు భరోసా నిధులు ఎన్ని ఎకరాల వరకు ఈ రైతు భరోసా నిధులు ఇస్తామని చెప్పి ఒక క్లారిటీ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అయితే ఇవ్వలేదు. అంతకుముందు అయితే రెండో విడతలో 1 ఎకరం నుంచి 5 ఎకరాల వరకు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు రెండో విడతలో రైతు భరోసా నిధులు ఇస్తామని చెప్పారు. కాకపోతే ఇప్పుడు ఒక క్లారిటీ అనేది లేదు. ఇప్పుడు ఎవరైతే రైతులు ఉన్నారో మీరందరూ కూడా మీ ఖాతాలో డైరెక్ట్గా జమ అయిన తర్వాత ఎన్ని ఎకరాల వరకు మీకు రైతు భరోసా నిధులు వచ్చినాయని చెప్పి అప్పుడే మీరైతే చెక్ చేసుకోవాలి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఈ రైతు భరోసా పథకం కింద ప్రతి సంవత్సరము రైతులకు 1 ఎకరానికి 12,000 రూపాయలను అయితే ఈ పథకం కింద అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది. ఈ రైతు భరోసా పథకం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.